మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. మన ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి మరి ఇదే నెలలో అతి త్వరలో మనం అంటే ఇంచుమించుగా 20-21 తారీఖుల్లో దీపావళికి ముందు ధనత్రయోదశి ఇలాంటి పండుగలన్నీ కూడా మనం చేసుకోబోతున్నాం. అలాగే ఇదే నెలలోనే మనకి కార్తీక మాసం కూడా రానుంది. ఒక విధంగా చెప్పాలి అంటే కనుక ఈ అక్టోబరు నవంబర్ అంతా కూడా మనకి ఇంచుమించుగా ఆధ్యాత్మిక చైతన్యాన్ని తొనికలాడింపజేసే మాసాలుగా కూడా మనం చెప్పవలసి ఉంటుంది. అయితే ఏదైనప్పటికీ కూడా ఇప్పుడున్న మరి గ్రహస్థితి గోచారం మనం ఇటు విజయదశమి అయితేనేమి, దీపావళి అయితేనేమి, తర్వాత కార్తీక మాసం అయితేనేమి ఇలాంటివన్నీ కూడా మనం ఏ రకంగా చేసుకోనున్నాం, మరి మనం చక్కటి ఆనంద సంతోషదాయకాలతో మనం ఈ పండగల్ని పరిపూర్ణంగా చేసుకోగలుగుతామా, మన మనసుకి కలిగించే సన్నివేశాలు ఏమన్నా చోటు చేసుకుంటాయా, ఇలాంటివన్నీ కూడా ఒకసారి ప్రస్తుతం ఉన్న గోచారానికి కన్యా రాశి వారి మీద ఏ రకంగా ఉండబోతుంది అనేది చూసుకుందాం. కన్యా రాశి వారికి అక్టోబర్ నెలలో చూసుకున్నట్టయితే కనుక మరి ఏదైతే రాశి అధిపతి కొంతకాలం పాటు మరి బుధ కుజులు ఇద్దరు కూడా కలిసి సంచరించడం అనేది, తర్వాత రెండో ఇంట్లో అక్టోబర్ 17వ తారీఖు నుంచి వ్యయాధిపతి ధనస్థానంలో సంచరించడం అనేది, తర్వాత మరి భాగ్యాధిపతి ధనాధిపతి నీచ స్థానంలో సంచరించడం అనేది, ఇలా ఎలా చూసుకున్నప్పటికీ కూడా కొంత చెడ్డ పరిస్థితులు అయితే వ్యతిరేక గోచారం కన్యారాశి వారికి ఉన్నాయి. కానీ మరి ఇదే కన్యారాశి వారికి 6వ ఇంట్లో రాహు అనేది, తర్వాత మరి ప్రస్తుతం అక్టోబర్ 18 నుంచి తాత్కాలికంగా లాభస్థానంలో గురుడు ఓర్చలో సంచరించటం కొద్దిగా ఊరట కలిగించే పరిస్థితిగా మనం చెప్పాల్సి ఉంటుంది. అంటే డబ్బు లేదు, రేపు నా పరువు పోతుందా అనుకునే నిమిషంలో ఏదో విధంగా డబ్బు అయితే చేతికి వస్తుంది. కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారి ప్రయత్నాలు గత కొద్ది నెలలుగా విసిగి వేసారి మనని ఏడిపిస్తుంటే ఖచ్చితంగా ఆ రకంగా ఊరట లభిస్తుంది. అనుకోకుండా ఆకస్మికంగా సంబంధాలు కుదరటం, అదేంటి ఇన్నాళ్ళు వీళ్ళు మనకి తెలుసు కదా, ఇప్పటిదాకా మన కళ్ళ ముందుకి సంబంధం రాలేదేంటి అని ఒక్కోసారి ఆశ్చర్యంతో ఆ సంబంధాలు వెంట పరిగెత్తి అవి అప్పటికప్పుడు కుదిరిపోవటం, ఇలా అనుకోని పరిస్థితులు. ఏదైతే మనం మ్యాట్రిమోనీలో అంతదాకా చూసి వదిలేసింది ఏదైతే ఉంటుందో మళ్ళీ అనుకోకుండా వారికే మనం వర్తమానాలు పంపి మళ్ళీ ఏదో విధంగా మరి పప్పన్నం తినిపించేదాకా రావటం, ఇలాంటివన్నీ కూడా ఈ నెలలో కొంత అంటే వైవాహిక విషయాల చుట్టూ ఉండే అంశాలు, కొత్తగా పెళ్లి కావాల్సిన ఉండే విషయాలు, ఇలాంటి వాటిల్లో మాత్రం ఖచ్చితంగా మనకి మంచి మార్పులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి దీంతో పాటు ఏదైనా సరే ఇటు పెళ్లి కావాల్సిన వారు కానీ పెళ్ళైన దంపతులు కానీ మరింత మంచి పెరగాలి అంటే కనుక ఇది ఖచ్చితంగా మనం దత్తాత్రేయుని వీరికి మాత్రం అంటే మొత్తం ఓవరాల్గా ఏది చేసుకోవాలి అనుకునేది మనం చివరిలో అలాగే చెప్తాం. కానీ ఏదైనా సరే పెళ్ళిళ్ళు కాకుండా కొంత ఏదైనా ఈ కన్యారాశిలో ఇబ్బంది పడే వాళ్ళకి ఇది మనం చిన్న దోష పరిహారాలు చేస్తే ఖచ్చితంగా అవి సానుకూలమయ్యే పరిస్థితి కనుక ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి అయితే వీరికి ఖచ్చితంగా తోడ్పాటునిస్తుంది. కనుక ఏదైనప్పటికీ కూడా దత్తాత్రేయుడు సంబంధించిన స్తోత్రాలు చదువుకోవటం, అంటే దత్తాత్రేయ పంజర స్తోత్రం కానీ, లేదు చదువుకునే ఓపుకుంటే కనుక ఇటు మరి గురు చరిత్ర పారాయణ కానీ చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా తొందరగానే మీరు పెళ్లిపేటలు అలంకరించే పరిస్థితి అయితే కనుక ఈ కన్యారాశి వారికి ఉంటుంది. ఇంకా ఇదే నెలలో మరి కొత్తగా సంతానం పొందాలి అనుకునే వారి మనోరథాలు కూడా కొంత ఫలించే పరిస్థితి ఉంది. మరి నిజానికైతే కనుక శని 7వ స్థానంలో సంచరించడం వల్ల వీరికి పంచమాధిపతి వక్రించి ఉండటం వల్ల మరి సంతానం అభిలాషించే దంపతులు వారి ప్రయత్నాలు పెద్దగా ముందుకెళ్ళలేకపోవటం, వైద్యులు మీ ఇద్దరిలో ఏ లోపాలు లేవు అన్నప్పటికీ కూడా మరి ఆ రకంగా మరి సంతానం పొందకపోవటం, మనసులో ఏదో భయాందోళనతో నిండిపోవటం, ఏం తప్పు చేశామా, మనం ఏం పాపం చేశామా, మనకి ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని పదే వ్యాకులత చెందటం, ఇలాంటి పరిస్థితుల నుంచి కొంత ఉపశమనం ప్రోత్సాహం లభించడానికి కూడా
కన్యా రాశి వారికి అయితే ఉంటుంది. అయితే కన్యా రాశి వారు అక్టోబర్ నెల అంతా కూడా ఎక్కువగా జాగ్రత్త పడాల్సింది ఏంటంటే కనుక ఆర్థిక విషయాలు అనేది ఒకటి. తర్వాత ఎవరైతే మరి కొంత దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బంది పడుతున్నారో వారు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవటం అనేది ఒకటి. ఏదైనప్పటికీ కూడా మరి అక్టోబరు 18వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం కన్యా రాశి వారు. ఇక ఇదే కన్యా రాశి జన్మించిన తల్లిదండ్రుల్లో మరి ఎవరికైనా సరే ఎక్కువ సుస్థి చేయటం, ఎక్కువ బాగా ఖర్చు పెట్టించడం, ఆందోళన కలిగించడం, ఇలాంటి పరిస్థితులు కూడా మరి అక్టోబర్ 17వ తారీఖు నుంచి ఎక్కువ అవుతాయి. ఎప్పుడైతే అక్టోబర్ 17 నుంచి అప్పటికే మరి శుక్రుడు నీచ స్థానంలో పొందటం, తర్వాత మరి రవి నీచంలోకి వెళ్ళటం, వీటన్నిటి వల్ల కూడా మనకి ఏంటంటే ఊపిరి సలపని ఖర్చులు పెరుగుతాయి. మనం మొదట్లోనే చెప్పుకున్నాం, సరే అప్పైనా సరే మొత్తానికైతే చివరి నిమిషంలో పరుగు పోకుండా ఆ ధనం రావటం అనేది అయితే ఉంటుంది. కానీ ఏదో రకంగా కొంత ఇబ్బంది కూడా అలానే కన్యా రాశి వారికి, అంటే అధిక ధన వ్యయం అనేది ఒకటి. ఊపిరి సలపకుండా అమ్మయ్య దీని నుంచి బయటపడ్డాం అనుకున్నప్పటికీ తల్లికి బాగుండలేదనో, వాళ్ళకి బాగుండలేదనో, వీళ్ళకి బాగుండలేదనో, ఇలా ఎక్కువగా ఖర్చులు చేయవలసిన పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే కనుక వాళ్ళుగా పెట్టుకునే ఖర్చుల కన్నా కూడా ఇతరుల రూపేణా, బాధ్యతల రూపేణా పెట్టవలసిన ఖర్చులు కూడా అధికమవటం అనేది అయితే కనిపిస్తోంది. ఇక సంతానం యొక్క చదువు లేదా వారి యొక్క అభివృద్ధి అనేది కనుక చూసుకున్నట్టయితే కనుక మరీ చెడుగాను మరీ ఆనందకరంగాను కాకుండా మిశ్రమ ఫలితాలు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బాగా తగ్గిపోవటం అనేది కానీ, బాగా ఆశించినంత ముందుకెళ్ళలేకపోవటం కానీ, రెండు కూడా సమానమైన స్థాయిలోనే కన్యారాశి వారికి, అటు వ్యక్తిగతంగా కూడా, అంటే కన్యారాశి పిల్లలే కాకుండా కన్యారాశిలో జన్మించిన విద్యార్థులు కానీ, మరి ఏదైనా సరే అటు టీనేజ్ పిల్లలు అవ్వచ్చు, తర్వాత మరి పిహెచ్డి చదివే వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనప్పటికీ కూడా వారి యొక్క విద్యారంగం ఏదైతే ఉంటుందో ఆ విద్యారంగంలో మాత్రం అంతంత మాత్రంగానే అభివృద్ధి ఉంటుంది. పూర్తిగా అలాగని బ్యాక్ అవ్వటం అనేది ఉండదు. ఆ రకంగానే ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది. కానీ అమ్మ విపరీతంగా మన వాళ్ళు బాగా కష్టపడ్డారు, మంచి మార్కులు వచ్చాయని పొంగిపోయే పరిస్థితి కొద్దిగా తక్కువగానే కనిపిస్తోంది. ఇక విదేశాల్లో ఇప్పటికే ఉన్న వారికి అయితే కనుక వారికి ప్రస్తుతం బాగానే ఉంటుందని చెప్పచ్చు. ఇప్పటిదాకా ఏదైనా సరే ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత విఫలమైతే కనుక ఖచ్చితంగా ఒక ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే అక్టోబర్ 18వ తారీఖు తర్వాత నుంచి ఎక్కువగా కనిపించడానికి అయితే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య మనం ఇందాక చెప్పుకున్నాం, కొంతవరకు సమన్వయం పెరగటం అనేది అయితే ఉంటుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారికి ఖచ్చితంగా ఈ నెల ప్రోత్సాహకరంగా ఉంటుంది. కానీ ఊపిరి సల్పని ఖర్చులు అయితే ఉంటాయి కనుక సాధ్యమైనంత వరకు కూడా దీపం ఉండగానే చెక్క పెట్టుకోవాలన్నట్టు, ఎప్పుడైతే ఏ రోజైతే ఆదాయం బాగుంటుందో ఆ రోజు మనకి ఇంతే ఆదాయం వచ్చిందని కొంత ఆదాయాన్ని పక్కన పెట్టుకుని నడవటం అనేది చెప్పదగిన సూచన. ఈ రకంగా ఒక ప్రణాళికగా వెళ్తే కనుక కన్యా రాశి వారికి ఈ దీపావళి కానీ, తర్వాత మరి విజయదశమి కానీ అన్ని విధాల ఆనందాన్ని, సంతోషాన్ని చేకూరుస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. అయితే ఈ నెలలో వీరికి 5వ తారీఖు, 3వ తారీఖు, 8వ తారీఖు, 12వ తారీఖు, 14వ తారీఖు, 27వ తారీఖు, 30వ తారీఖు ఉన్నంతలో మంచి రోజులుగా చెప్పాల్సి ఉంటుంది. సోమ, బుధ, శుక్ర వారాలు ఎక్కువగా మంచి రోజులుగా చెప్పవలసి ఉంటుంది. ఇక ఈ నెలలో వీరు ఏదైనా సరే అమ్మవారి నామాన్ని చదువుకున్నాము అనుకుంటే కనుక ఓం శ్రీం 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 అని 3 సార్లు అనుకుని జయాయ నమః అనేది చదువుకోవాలి. ఓం శ్రీం 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 జయాయ నమః అన్నది చదువుకోవటం వల్ల అన్ని విషయాల్లో కూడా జయాన్ని పొంది ఆనందాన్ని అనుభవించడం అని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఇక వీరు ఇలా దేవుడు వాటితో సంబంధం లేకుండా ఏదైనా సరే ఒక క్రియ ఆచరించాలి అనుకుంటే కనుక బుధవారాలు అప్పుడప్పుడు పెసలు నానవేసి పక్షులు ఉంటే పక్షులకి పెట్టడం, లేదా ఏదైనా సరే చెట్టు లేదా మొక్క మొదల్లో కొద్దిగా ఈ నానబెట్టిన పెసలు జల్లటం వల్ల కూడా మంచి ఫలితాలు పొందడానికి ఉంటుంది.